గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, ఇది పార్లమెంట్లో కనిపించే కమిటీల్లో ఒక కమిటీ. ఈ కమిటీ లోక్సభలో సపరేట్గాను రాజ్యసభలోనూ సపరేట్గాను ఉంటుంది. ఇక కొన్ని బేసిక్స్ విషయానికి వస్తే, ఈ కమిటీని లోక్సభలో 1953 సంవత్సరంలో ఏర్పాటు చేస్తే రాజ్యసభలో 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లోక్సభ స్పీకరు అలాగే రాజ్యసభ చైర్మన్ ఆ కమిటీకి సంబంధించిన చైర్మన్ని నియమించడం అంటూ జరుగుతుంది. అలాగే మిగతా కమిటీల్లో లాగానే ఈ కమిటీల్లో ఉండే సభ్యులు కూడా వివిధ పార్టీలకు చెందిన వారు అయి ఉంటారు. కానీ ఇక్కడ కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కమిటీ ప్రస్తుతం వార్తల్లో ఉంది, ఎందుకుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకుంది అని తెలుసుకునే కంటే ముందు అసలు ఈ కమిటీ చేసే పనులు ఏమిటి అనేది మనకు కావాలి. చూడండి, సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, పార్లమెంటులో చట్టాలు తయారు చేస్తారు. మరి ఒక చట్టం ఎలా తయారవుతుంది అంటే, మనకు ఆల్రెడీ తెలిసిన ప్రకారంగానే ముందుగా బిల్లులను ప్రవేశపెట్టి ఆ బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు కాస్త చట్టంగా మారుతుంది. ఆ తర్వాత దాన్ని గెజెట్లో ప్రచురించి దాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది వివరించాలి. కానీ ఇక్కడ చట్టం అనేది తయారైంది, కానీ ఆ చట్టానికి సంబంధించిన కొన్ని నియమాలు అనేది ఉంటుంది. అంటే బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఏ నియమాల ప్రకారంగా దాన్ని అమలు చేస్తున్నారు, ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపైన పూర్తి స్పష్టత అవగాహన ఉండాలి. అంటే ఈ నియమాలు రూపొందించాల్సిన బాధ్యత ఆ బిల్లు ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అయిందో ఆ మంత్రిత్వ శాఖ వారు దాన్ని తయారు చేయాలి. మరి సంబంధిత మంత్రి ఏమైనా కూర్చొని తయారు చేస్తారంటే వారికి దానిపైన ఈ తయారు చేసే అంశాలపైన అవగాహన ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ వారి కింద సెక్రటరీలు, ఆ తర్వాత బోల్డ్ మంది స్టాఫ్ ఉంటారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంతా కూడా కలిసి ఆ చట్టానికి సంబంధించిన నియమాలు అనేవి రూపొందించాలి. తర్వాత ఆ మంత్రి ఆమోదంతో, క్యాబినెట్ ఆమోదంతో, తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి అందరి సభ్యులకు తెలియజేసి ఆ చట్టాన్ని అమలు చేయడం అనేది ఒక ప్రక్రియ. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. క్లియర్? అందుకని దీన్ని ఏమంటారంటే, ఈ మంత్రిత్వ శాఖలో ఉండే, అంటే చట్టం రెడీ అయిపోయింది, చట్టం తయారైపోయింది, చట్టానికి సంబంధించిన, జాగ్రత్తగా వినండి, చట్టానికి సంబంధించిన నియమాలు అనేవి అమల్లోకి రావాలి. మరి ఈ నియమాలు ఎవరు తయారు చేస్తారంటే, సంబంధిత ఎగ్జిక్యూటివ్, సంబంధిత మంత్రివర్గం అనేది తయారు చేస్తుంది. అంటే ఆ మంత్రివర్గంలో ఉండే సెక్రటరీలు వారు. దీన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటారు. చట్టాలు ఎవరు తయారు చేశారు? పార్లమెంట్. ఆ చట్టానికి సంబంధించిన నియమాలు రూపొందించే బాధ్యత సంబంధిత మంత్రిత్వ శాఖది. దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఈ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఏం చేస్తుంది అంటే, ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంటు ద్వారా పాస్ చేయబడ్డ చట్టాలు చాలా వరకు కూడా ఆ నియమాలు అనేది రూపొందించలేదు అని రాజ్యసభకు చెందిన కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషను సెంట్రల్ గవర్నమెంట్కు ఒక సమాచారాన్ని పంపింది. దయచేసి బోల్డని చట్టాలున్నాయి, వాటికి సంబంధించిన నియమాలు కనుక మీరు పూర్తి చేస్తే ఆ చట్టాలని అమలుపరచవచ్చును, ఆలస్యం తగదు అని ఈ కమిటీ అక్కడ చెప్పడం జరిగింది. క్లియర్? ఉదాహరణ చూడండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో పాస్ అయింది. ఆ యాక్ట్కు ఇప్పటి వరకు కూడా నియమాలు అనేది రూపొందించలేదు అని ఒక చిన్న ఎగ్జాంపుల్. అటువంటి చట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. చట్టం తయారు చేయడమే కాదు, వాటికి సంబంధించిన నియమాలు, ఈ ప్రాసెస్ అంతా కూడా పార్లమెంట్లో చట్టాన్ని తయారు చేసిన తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖలో జరిగే ప్రక్రియని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కారణంగా ఈ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ న్యూస్లో ఉంది. కాబట్టి ఈ భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్లో దీనికి సంబంధించి ప్రశ్న కూడా రావచ్చు. కాబట్టి మనకు మామూలుగా కనిపించే కమిటీలే కాకుండా మిగతా కమిటీలు ఎప్పుడైతే వార్తల్లో ఉంటాయో ఆ కమిటీల గురించి కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. తద్వారా పరీక్షలో మనం ఒక మార్క్ అడిషనల్గా పొందగలము. Thank you so much, and I will see you in the next session.